టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్, దీప అలాగే దశరథ ముగ్గురు కూడా సుమిత్ర దగ్గరకైతే వెళ్తారు. ఇక సుమిత్రని చూసిన దీప ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్, దీప ఏమైంది బావా? అమ్మని ఇలా చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. నేను మా అమ్మని బ్రతికించుకోగలనా అని వెనకాలనే ఇక కార్తీక్, దీప ఇదంతా చేసేది అత్త కోసం కదా, అత్త ఖచ్చితంగా బ్రతుకుతుంది, తన కూతురే తనని కాపాడుతుంది అని వెనకాలనే సుమిత్ర కళ్ళు తెరుస్తుంది. ఒక్కసారిగా కార్తీక్ మాటల్ని వింటుంది. కార్తీక్, నువ్వన్నది నిజమేరా, నా కూతురే నన్ను బ్రతికిస్తుంది అని వెనకాలనే అక్కడే ఉన్న దశరథ, అవును సుమిత్ర అది నిజం అని వెనకాలనే ఇక సుమిత్ర, ఏవండి దీప ఎప్పుడు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది? దీప ఇప్పుడు నీకెలా ఉంది అని అంటూ ఒక్కసారిగా దగ్గుతూ ఉంటే ఇక దీప అక్కడున్న వాటర్ని సుమిత్రకి తాగిస్తూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు నీకెలా ఉంది? దీప నాకు బాగానే ఉంది, నన్ను చూసుకోవడానికి నా కూతురుంది. ముందు నీ కడుపులోని బిడ్డ ఎలా ఉంది? డాక్టర్లు ఏమన్నారు? ప్రమాదం ఏమీ లేదు కదా, చెప్పు దీప అని అంటూ ఉంటే ఒక్కసారిగా దశరథ, కార్తీక్, దీప బాధపడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి జ్యోత్స్న, పారిజాతం, శివనారాయణ వస్తారు. ఇక జ్యోత్స్న అయితే, మమ్మీ నువ్వు ఆ బిడ్డ క్షేమాల కోసం అడుగుతున్నావు, కానీ దీప ఆ బిడ్డనే వద్దనుకుంటుంది అని వెనకాలనే, జ్యోత్స్న ఏమంటున్నావు నువ్వు? నేను చెప్పేది నిజం మమ్మీ, దీప కడుపులో ఉన్న బిడ్డని ఈ భూమి మీదకి రాకుండానే చంపేయాలని నిర్ణయం తీసుకుంది మమ్మీ. జ్యోత్స్న, అవును మమ్మీ, అవును సుమిత్ర, ఈ దీప అమాయకంగా ఇంట్లో తిరుగుతూ ఉంటే అమాయకురాలు అనుకున్నాం, కానీ ఈ దీప మామూలుది కాదు, ఇది అనుకుంటే ఏదైనా చేస్తుంది, మొండిది. దీని కూతురు కోసం ఇది ఎంతగా తెగించిందనుకుంటున్నావు? ఇటు కాంచన ఆనందాల్ని, ఇటు మీ మామయ్య గారి ఆనందాన్ని అన్నిటినీ తీసేసింది. బిడ్డని కాదనుకుంటుంది, ఆభాషం చేయించుకోవాలనుకుంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర, దీప ఏంటి వీళ్ళు చెప్తుంది నిజమా? అంతేకాదు మమ్మీ, దీప కనుక ఈసారి ఈ బిడ్డని కాదనుకుంటే జీవితంలో దీపకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు అని వెనకాలనే సుమిత్ర షాక్ అయిపోతుంది. దీప నీకు కానీ పిచ్చి పట్టిందా? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావు? దీప తల్లవడం అంటే ఒక పెద్ద వరం, దానికోసం తల్లి ఎంతకైనా తెగించాలి. జ్యోత్స్న నా కడుపులో ఉన్నప్పుడు నా ప్రాణానికే ప్రమాదం, ఈ బిడ్డ వద్దు అని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆయన, మావయ్య గారు అందరూ కూడా బిడ్డని వద్దనే అన్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ బిడ్డని కనకపోతే జీవితంలో నాకు పిల్లలు పుట్టరు అని చెప్పారు డాక్టర్. అందుకే జ్యోత్స్నని నా ప్రాణం పోయినా కనాలి అని నిర్ణయం తీసుకున్నాను. జ్యోత్స్న ఇప్పుడు నా ప్రాణాలని కాపాడుతుంది. చూడు, కన్న కూతుర్ని దూరం చేసుకోవడం అంటే మాటలు కాదు దీప. జ్యోత్స్నని ఎవరైనా నాకు దూరం చేస్తే నేను తట్టుకోగలనా? ఒకవేళ నా కూతురు నాకు దూరం అయితే ఈ గుండె ఆ క్షణమే ఆగిపోతుంది అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, కార్తీక్, దీప జ్యోత్స్న వైపు చూస్తారు. ఇక జ్యోత్స్న, మమ్మీ నిజంగా నేను నీ కూతుర్ని కాదు, నీ కూతురు ఆ దీప, కానీ నువ్వు నా మీద ఎమోషన్ని చూపిస్తున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ, సుమిత్ర నువ్వేమీ టెన్షన్ పడకు సుమిత్ర, ఈ నిర్ణయంలో దశరథ పాత్ర కూడా ఉంది, దీపకి కార్తిక్కి దశరథ కూడా సపోర్ట్ చేస్తున్నాడు అని పారిజాతం అనగానే, ఏంటండి మీరు, చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు చెప్పాలి, అలాంటిది మీరు కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? ఈ విషయం తెలిసి వదిన ఎంత బాధపడుతూ ఉండుంటుంది. వదిన దీప కడుపులో తన కన్న తల్లే పుడుతుందని సంతోషపడుతుంది, ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు వదిన ఎంత బాధపడుతూ ఉండుంటుందో అని వెనకాలనే, అవును సుమిత్ర, కాంచన బాధతోనే ఈ ఇంటి నుంచి తిరిగి వెళ్ళింది అని వెనకాలనే ఇక సుమిత్ర, దీప ఏమైంది నీకు? ఇది నీకొచ్చిన ఆలోచనేనా, లేకపోతే ఇంకేమైనా ఉందా? చెప్పు దీప అని వెనకాలనే, అమ్మ అది అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర, దీప నిజం చెప్పు, నేను నమ్మలేకపోతున్నాను, ఎవరో ఏంటో తెలియని నన్ను కాపాడటం కోసం ఆ రోజు నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడావు, తర్వాత శౌర్య మీద ఎవరో అటాక్ చేశారని జ్యోత్స్నని కొట్టావు. ఒక మనిషిగా నీ ప్రేమ, అభిమానం నాకు తెలుసు, అలాంటి నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే దీని వెనక ఏదో పెద్ద కథే ఉండుంటుంది. ఏమైంది దీప అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, అత్తకి అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు ఆ అనుమానం తాతకి, పారుకి, జ్యోత్స్నకి వస్తే మళ్ళీ వీళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి, అత్త ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే, దీప అత్తను చూస్తానన్నావు, చూసావు కదా, మనం బయలుదేరదాం పదా అని వెనకాలనే ఇక జ్యోత్స్న, చూసావా తాత, మమ్మీ అడుగుతున్న ప్రశ్నలకి దీప సమాధానం చెప్పకముందే బావ ఎలా తీసుకెళ్తున్నాడో, బావని ఇప్పటికైనా నమ్ముతావా తాత?
ఎందుకు నమ్ముతాను? వీడొక పెద్ద నమ్మక ద్రోహి. వీడిని మాత్రం ఈ జన్మలో నమ్మను అని అంటాడు. ఇక దశరథ, నాన్న అది కాదు నాన్న, ఆపు దశరథ, ఇక నువ్వేమీ మాట్లాడద్దు అని వెనకాలనే కార్తీక్ అయితే దీపం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీప ఏడుస్తూ సుమిత్రను చూస్తూ వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర, ఏంటండి ఇది? సుమిత్ర, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అంటూ సుమిత్రని బెడ్ మీద పడుకోబెడతాడు. ఇక జోష్న అలాగే పారిజాతం రూమ్లోకి అయితే వచ్చేస్తారు. ఆ దీపని కార్తీక్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఆ దీప గురించి నాకు బాగా తెలుసు. అది అంత ఈజీగా బిడ్డని కాదనుకోదు. కానీ ఎందుకు అనుకుంది? నిజంగానే దానికి ఎవరైనా పుడితే శౌర్యని ఎవరు చూడరన్న భయంతోనా అది ఇదంతా చేస్తుంది? అంటే ఆ దీప కూడా స్వార్థపరురాలన్నమాట, అందరిలాంటిదే అని వెనకాలనే గ్రాని దీప ఇంకేదో కారణంతో ఇదంతా చేస్తుందని నా అనుమానం. అవునా? అదేం కారణమై ఉంటుంది? తెలీదు, కానీ అదేంటో త్వరలో నేను తెలుసుకుంటాను అని జ్యోత్స్న అంటుంది. ఇక శివనారాయణ అయితే, దశరథ, నాకు నీ పద్ధతి ఏమాత్రం నచ్చలేదు. చూసావుగా కాంచన ఎలా మాట్లాడి వెళ్ళిందో. నాన్న అది కాదు నాన్న. చూడు దశరథ, నువ్వు ఎందుకు దీపని కార్తీక్ని నిజ విషయం తెలిసి కూడా వెనకేసుకొస్తున్నావో నాకు తెలీదు. కానీ ఒక్క మాట మాత్రం చెప్తాను దశరథ, మీ అమ్మ మళ్ళీ ఈ ఇంటికి వస్తుందని కాంచనకి నాకు ఒకేసారి కళ్ళ వచ్చి చెప్పింది. అది నిజమవ్వాలని తండ్రిగా నేను కోరుకుంటున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దీప నిర్ణయాన్ని మార్చుకోవాలి అంటూ శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దశరథ, నాన్న, దీప నిర్ణయం మార్చుకుంటే సుమిత్ర బ్రతకదు నాన్న. ఈ విషయం నేను మీతో ఎలా చెప్పాలి నాన్న అంటూ దశరథ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన కాంచన అయితే ఇంటికొచ్చి బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ అలాగే అనసూయ కాంచనని ఓదారుస్తూ ఉంటారు. ఏమైంది చెల్లమ్మ? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు అనసూయ? దీపని అటు ఇటు చూడకుండా తనొక పని మనిషి, భర్తని వదిలేసిన ఆడదని కూడా కాంచన పట్టించుకోలేదు. తన మీద ప్రేమని చూపించింది. తన మీద జాలితో కార్తీక్ తాళి కడితే కూడా కోడలిగా తనకి స్థానాన్ని ఇచ్చింది. కానీ నీ కోడలు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది బాబు? ఏం చేసిందా? దీప కార్తీక్ మనతో అబద్ధం చెప్పారు. దీప కడుపులోని బిడ్డకి ఎటువంటి సమస్య లేదు. కావాలనే దీప ఆ బిడ్డని కాదనుకుంది. ఇదంతా దీప శౌర్య కోసం చేస్తున్న స్వార్థం. అవును, శౌర్యకి ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందనని కార్తీక్తో బిడ్డని కాదనుకుంది. ఈ బిడ్డని కాదనుకుంటే జీవితంలో దీపకి పిల్లలు కూడా పుట్టరట అని అనగానే అనసూయ షాక్ అవుతుంది. చెల్లమ్మ, అది అలాంటి నిర్ణయం తీసుకునే మనిషి కాదు చెల్లమ్మ. అది నా మేనకోడలే అయినా చిన్నప్పటి నుంచి దాన్ని చూస్తున్నాను. అది ఎవరి కోసమైనా త్యాగం చేస్తుంది తప్ప దానికోసం అది ఏమీ చేసుకోదు చెల్లమ్మ. అవును, చిన్నప్పుడు కూడా నా తమ్ముడు దానికో చదువు కోసం వాడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని పనిచేస్తుంటే దాని చదువు కూడా ఆపేసి వాళ్ళ నాన్న కోసం కష్టపడింది చెల్లమ్మ. వాళ్ళ నాన్న కోసం నా కొడుకుని పెళ్లి చేసుకుంది. వాడి కోసం, దాని కూతురు కోసం నన్ను కూడా, నేను ఎన్ని కష్టాలు పెట్టినా నాతో పాటు నాకు కూడా ఒక ముద్దేసేది. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు దీపని చూస్తూనే ఉన్నావు. దీప తన కోసం అంటూ ఏదీ చేసుకోదు చెల్లమ్మ. అది మీతో అబద్ధం చెప్తుంది. ఖచ్చితంగా ఏదో పెద్ద కారణమే ఉంది. అవును చెల్లమ్మ, దయచేసి దీపని అపార్థం చేసుకోవద్దు చెల్లమ్మ అని అంటూ ఉంటే, ఏంటక్క ఇంకా నేను ఎవరిని నమ్మాలి? దీపే నోరు తెరిచి నిజం చెప్పింది. నాకు ఈ బిడ్డ ఇష్టం లేదు అని. దానికి నా కొడుకు కూడా అవకాశాలు పలుకుతున్నాడు. ఇక నేను ఎవరి మాట నమ్మాలి అని అంటూ ఉంటే, అప్పుడే శ్రీధర్ మనసులో, అనసూయ చెప్తుంది కూడా నిజమే. దీప సుమిత్ర సిస్టర్ని కాపాడి ఇంటికి వచ్చింది. అలాగే నాకు పెళ్ళయిందనే విషయం తెలిసి కూడా కాంచన బాధపడుతుందని ఏ రోజు నిజం చెప్పలేదు. ఇదంతా చూస్తూ ఉంటే దీప నిజంగానే కార్తీక్ కలిసి ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు. కానీ ఆ విషయం ఎలా తెలుసుకోవాలి? ఎలా కాంచనకి ధైర్యం చెప్పాలి అని శ్రీధర్ కూడా ఆలోచనలో పడతాడు. ఇంకా దీప కార్తీక్ హాస్పిటల్కి అయితే వస్తారు. హారిక, ఏంటి డాక్టర్, ఏంటి కార్తీక్ ఇలా చేసావు? దీప ఇప్పుడు మెడికల్ ప్రొసీజర్లో ఉంది. దీపని హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళకూడదు, తనకి ఇన్ఫెక్షన్స్ వచ్చేసే అవకాశం ఉందని చెప్పాను కదా. సారీ డాక్టర్. అంటే అది చూడు కార్తీక్, మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి టైంలో దీపని బయటకు తీసుకెళ్ళడం చాలా రిస్క్. కార్తీక్, ఏమీ జరగకముందే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జోష్న ఇన్ని రకాలుగా ఇష్యూ చేస్తుంది. రేపు ఆపరేషన్ జరిగే టైంలో జోష్న బోన్ మ్యారో కాకుండా దీప బోన్ మ్యారో మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామని తెలిస్తే జోష్న అప్పుడు ఎంత ఇష్యూ చేస్తుంది చెప్పు కార్తీక్.
దానివల్ల మా హాస్పిటల్ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుందేమో. దీప పోలీసులు, జోష్న పోలీసులు ఎవరినైనా తీసుకొస్తే హాస్పిటల్కి చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. అప్పుడు నేను అందరికీ సమాధానం చెప్పుకోవాలి. చూడు కార్తీక్, ఈ ఆపరేషన్ జరగకముందే నువ్వు దీప గురించి శివనారాయణ గారితో అలాగే మీ అమ్మగారితో కూడా నిజం చెప్పడం బెటర్ అనిపిస్తుంది. ఆలోచించుకో కార్తీక్ అని చెప్పేసి హారిక అంటుంది. ఇక కార్తీక్ అయితే డాక్టర్ చెప్పింది నిజమే. ఆపరేషన్ టైంలో జోష్న ఖచ్చితంగా అనుమానం వస్తుంది. జోష్న అనుమానం తెలుసుకోవడం కోసం జోష్న ఏదైనా చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని కార్తీక్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోకి ఇక దశరథ్ అయితే కార్తీక్ దగ్గరికి వస్తాడు. ఇక కార్తీక్ ఏమో, మావయ్య ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? జోష్న ఇంకా అనుమానంగానే ఉందా? జోష్న అనుమానం తీరలేదు కదా కార్తీక్ అని వెనకాలనే, మావయ్య జోష్న పారు ఒక్కటయ్యారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటివే చేస్తారు. వాళ్ళిద్దరికీ దూరంగా ఉండాలంటే మనం ఒక పని చేయాలి. ఏంట్రా? కాసేపట్లో దాసమోహ ఇక్కడికి వస్తాడు, అప్పుడు నేను చెప్తాను అని అంటూ ఉంటే అప్పుడే దాస్ అక్కడికి వస్తాడు. అల్లుడు, ఎందుకు నాకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు? దీపకేం ప్రమాదం లేదు కదా? లేదు మావయ్య. ఒరే అల్లుడు, దీపకేం కాదురా. దీప కడుపులో బిడ్డకు కూడా ఏమీ కాదు. మేమందరం అదే కోరుకుంటున్నాం. నేను ఎందుకు రమ్మన్నావు అని దాస్ అంటాడు. ఇక కార్తీక్, మావయ్య జోష్న అలాగే పారు ఇప్పుడు ఒక్కటయ్యారు. మొన్నటి వరకు జోష్న తన మనవరాలు కాదని పారు జోష్న విషయంలో రివర్స్లో ఉంది. జోష్నకి సపోర్ట్ చేయాల. కానీ ఇప్పుడు మళ్ళీ పారు జోష్నకి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారంటే వాళ్ళు చేసేవి ఎవరం కూడా ఊహించలేము. అందుకే పారుని జోష్న నుంచి విడదీయాలి. ఎలారా? ఎలా అంటే నేను చెప్తాను విను మావయ్య అంటూ కార్తీక్ ఏదో పెద్ద ప్లానే దాసుకైతే చెప్తాడు. ఇక దాసు, అల్లుడు చెప్పావు కదా, ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. నా కూతురికి ఇక నుంచి మనం బుద్ధి తెప్పించాలి అని అంటాడు. ఇంకా దాస్ అయితే పారుని ఒక ప్లేస్లో కలుస్తాడు. ఇక పారిజాతం, దాసు అర్జెంటుగా నన్ను కలవాలన్నావు, రమ్మన్నావు, వచ్చాకేంట్రా మాట్లాడవు? ఒరే దాసు అని అంటూ ఉంటే దాసు ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. దాసు, ఏంట్రా ఈ కళ్ళల్లో ఈ కన్నీళ్ళు? ఏమైందిరా దాసు? మాట్లాడరా, చెప్పు ఏం జరిగింది అని వెనకాలే, అమ్మా నా కూతురు నీ మనవరాలు ఎవరో కాదమ్మా. ఏంట్రా నువ్వు అంటుంది? అంటే కళ్యాణి కూతురు ఎక్కడుందో నీకు తెలిసిందా? చెప్పరా. ఆ కబేలగాడు బిడ్డని మార్చేసి నా మనవరాన్ని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. ఆ బిడ్డ ఎవరో తెలిసిందా? చెప్పరా. ఇప్పుడు నా మనవరాలు ఎక్కడుంది అని వెనకాలే, అమ్మా నీ మనవరాలు ఎవరో కాదమ్మా, దీపే. ఏంట్రా నువ్వు అంటుంది? దీప నా మనవరాలా? అవునమ్మా. ఒరేయ్ దాసు, దీప నా మనవరాలేంట్రా? దీపకి నా బుద్ధి ఒక్కటి కూడా రాలేదు. అవునమ్మా, దీపకి కళ్యాణి బుద్ధిలో వచ్చాయి. అందుకే దీప అంత మంచితనంతో ఉంది. ఒరే దాసు, నువ్వు అబద్ధం చెప్తున్నావురా, ఏదో భ్రమపడి ఉంటావురా. దీప నా మనవరాలయ్యే అవకాశమే లేదు. లేదమ్మా, దీపే నీ మనవరాలు. అవును, ఆ రోజు చీకట్లో నేను చూసిన వ్యక్తి కుబేరే. కుబేర్ ఫోటో నేను చూశానమ్మా. కావాలంటే ఇదిగో ఈ ఫోటో చూడు అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం, అవునరా దాసు, ఈడే కుబేరు. అయితే ఆ రోజు బిడ్డను తీసుకెళ్ళింది ఇతనేనమ్మా. దీపే నా కూతురు నీ మనవరాలమ్మా అని వెనకాలనే పారిజాతం, ఏంటి నా మనవరాల్ని ఆ కార్తీక్ గాడికి ఇచ్చి పెళ్లి చేసి యావదాస్తిని కొట్టేయాలనుకున్నాను. కానీ దీప రూపంలో కార్తీక్ని పెళ్లి చేసుకుంది నా మనవరాలా? అవునమ్మా. అమ్మా ఇంకొక విషయం. ఏంట్రా? దయచేసి ఈ విషయం నువ్వు జోష్నతో చెప్పొద్దమ్మా. ఎందుకురా? ఎందుకంటే జోష్నకి ఇప్పటికే దీప మీద అసూయ ద్వేషం ఉంది. ఇప్పుడు దీపే నీ మనవరాలు నా కూతురని తెలిస్తే ఖచ్చితంగా దీపకి నువ్వు సపోర్ట్ చేస్తావని తెలిసి జోష్న దీపని ఏదైనా చేసే అవకాశం ఉంది. అందుకే నువ్వు ఈ విషయాన్ని జోష్నతో చెప్పొద్దమ్మా. జోష్న నన్నే కిడ్నాప్ చేసింది. నా కూతుర్ని ఇంకా ఏదైనా చేసే అవకాశం ఉంది. అవునరా, బాగా చెప్పావు. అది ఇప్పటికే దీపం మీద చాలా కక్ష కట్టింది. దానికి దీపం మీద కోపం కాదు, చాలా ద్వేషం ఉంది. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దీప నా మనవరాలని చెప్పను. ఈ రోజు నుంచి దాన్ని దీప జోలికి వెళ్లకుండా నేను చూసుకుంటాను అని పారిజాతం అంటుంది. ఇక దాసు, అల్లుడు చెప్పిన పని పూర్తి చేశాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే లాయర్ ఫోన్ చేసి దశరథ గారు ఆ ఆస్తి మొత్తాన్ని తన కూతురు పేరున రాయించేశారు సార్ అని చెప్తాడు. ఆ మాటలు విన్న శివనారాయణ షాక్ అవుతాడు. దశరథ ఉన్న పలంగా ఆస్తి మొత్తం జోష్న పేరున రాయాల్సిన అవసరం ఏముంది? ఏం జరుగుతుంది? దశరథ అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు
అని చెప్పేసి శివనారాయణ అయితే ఇక దశరథ్ దగ్గరికి వెళ్తాడు. ఇక దశరథ రూమ్లో దశరథ ఉండడు. ఇదేంటి దశరథ రూమ్లో లేడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే లాయర్ గారు వస్తారు. లాయర్ గారు, సార్, ఆస్తి పేపర్లు మొత్తం దశరథ్ గారు తన కూతురు పైన రాయమని చెప్పారు. పేపర్లన్నీ రెడీ చేశాను, తీసుకొచ్చి ఇవ్వమన్నారు. ఇదిగోండి పేపర్స్ అని వెనకాలనే శివనారాయణ ఆ పేపర్స్ ఇవ్వండి అని వెనకాలనే శివనారాయణ పేపర్స్ని తీసుకుంటాడు. ఇక ఒక్కసారిగా ఆ పేపర్స్ని చూసి షాక్ అయిపోతాడు. దశరథ ఆస్తి మొత్తాన్ని దీప పేరున రాయడం ఏంటి? దశరథకి ఏమైనా పిచ్చి పట్టిందా? దశరథ్ ఇలా చేశాడేంటి? తన కూతురికి ఆస్తి మొత్తాన్ని రాసిస్తాడని నేననుకుంటే దీప పేరున రాశాడేంటి? దీపం విషయంలో దశరథ ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే దీప బిడ్డని కాదనుకున్న దాంట్లో కూడా దశరథ దీపని కార్తీక్ వైపే మాట్లాడాడు. అలాగే వీళ్ళిద్దరు ముగ్గురు ఈ మధ్య రహస్యంగా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకుంటాను. దశరథ దీపక్ ఎందుకు ఆస్తి రాశాడో ఇప్పుడే నిలదీస్తాను అని చెప్పేసి శివనారాయణ డాక్యుమెంట్స్ తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. ఇక హారిక అప్పుడే బయటికి వచ్చి, కార్తీక్, దశరథ గారు సుమిత్ర గారిని రేపు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. డాక్టర్, అవును, దీపకి మెడిసిన్ ప్రొసీజర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు దీప బోన్ మ్యారో ఇవ్వడానికి హెల్తీగా ఉంది. కాబట్టి సుమిత్ర గారికి వెంటనే ఆపరేషన్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. రేపే మీరు సుమిత్ర గారిని హాస్పిటల్కి తీసుకురండి అని వెనకాలనే దశరథ, సరే డాక్టర్. డాక్టర్, దీప కడుపులో బిడ్డ. దశరథ గారు, చెప్పాను కదా బిడ్డ మీద ఆశలు వదులుకోమని అని వెనకాలనే ఇక కార్తీక్, డాక్టర్, ఇలా అడుగుతున్నానని మీరు మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. ఏ ఒక్క 1% అయినా బిడ్డ బ్రతకడానికి అవకాశం ఉందా? కార్తీక్, మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఇది ప్రతిసారి మీకు చెప్పడానికి నాకు బాధగానే ఉంది. దీప ఎప్పుడైతే తన కన్న తల్లి సుమిత్ర గారిని కాపాడుకోవాలని నిర్ణయం తీసుకుందో అప్పుడే మీకు నేను చెప్పాను, దీప ఈ బోన్ మ్యారో ఇవ్వటం వల్ల తన కడుపులోని బిడ్డని కోల్పోతుంది, లైఫ్ లాంగ్ మీకు పిల్లలు పుట్టరు అని. కానీ మీరు మీ డెసిషన్ని చేంజ్ చేసుకోలేదు. దీప తన కన్నతల్ని కాపాడుకోవడం కోసం బిడ్డని వదులుకుంది, వద్దు వద్దు అనుకుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కార్తీక్. సుమిత్ర గారు బ్రతకాలి అంటే దీప కడుపులోని బిడ్డ ఈ భూమి మీదకి రాకూడదు. ఎవరినో ఒక్కరిని మాత్రమే మేము సేవ్ చేయగలం. ఆ నిర్ణయం మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకుంటానంటే ఆపరేషన్ని ఆపేద్దాం. లేదు డాక్టర్, మా అమ్మ బ్రతకాలి. మా అమ్మని నా ప్రాణం పోసైనా బ్రతికించుకుంటాను అని దీప అంటుంది. ఒక్కసారిగా దశరథ చాలా ఎమోషనల్ అవుతాడు. దీప, నీ గురించి తెలిసాక అర్థమైంది, నువ్వు మీ పేరెంట్స్ దగ్గర పెరగలేదు, నువ్వు తన కూతురు కూడా అని వాళ్ళకి తెలియదని. కానీ తన కన్న తల్లి కోసం ఒక బిడ్డ పడే ఆవేదన చూస్తూ ఉంటే నిజంగా నేను చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తున్నావు దీప. నిజంగా నువ్వు చాలా గ్రేట్. దశరథ గారు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది నాకు అని చెప్పేసి హారిక సుమిత్ర గారిని రేపు హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక దశరథ, అమ్మ దీప, నీకు నేను కానీ సుమిత్ర కానీ ఏం చేశామని మా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నావు? మా నుంచి దూరం అయ్యావు, ఎన్నో కష్టాలు పడ్డావు. కార్తీక్ని పెళ్లి చేసుకున్నా నా జ్యోత్స్న నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఇప్పుడు కూడా నువ్వు నా కూతురు అని తెలుసుకొని నీకు ఇంత అన్యాయం చేస్తున్నాను. అందరి ముందు దోషిగా నిలబడ్డావు. ఇప్పుడు బిడ్డని కూడా కోల్పోతున్నావు. ఈ తండ్రి ఓడిపోయాడమ్మా అంటూ దీప చేపట్టుకొని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ అదంతా కూడా వినేస్తాడు. దశరథ అని వెనకాలనే, నాన్న అది తాత, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నోరు ముయ్యరా, ఇంకా ఎన్ని నిజాలని మా దగ్గర దాచిపెడతారు, చెప్పరా అని వెనకాలనే దశరథ, అది దశరథ, ఆస్తి పేపర్లో ఆస్తి మొత్తం దీప పేరున ఎందుకు రాశావు అని ఆలోచించానురా. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఏదో జరిగే ఉంటుంది అనుమానంతో ఇక్కడికి వచ్చాను. వచ్చాకే తెలిసిందిరా నా మనవరాలు దీప అన్న విషయం అని వెనకాలనే దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక కార్తీక్, తాత, ఏంట్రా తాత, తాత నీ మనవరాలు నీ ఇంటి పని మనిషిగా ఉంది తాత అని ఎందుకురా నాకు చెప్పలేదు? దశరథ, దీపే నీ కూతురు అన్న విషయాన్ని ఎందుకు ఇన్ని రోజులు దాచిపెట్టావు? చెప్పరా దశరథ అని వెనకాలనే ఒక్కసారిగా, అమ్మ దీప, డాక్టర్ మాటలు విన్నాను. నా మనవరాలు నా ఇంటి పని మనిషిగా ఎందుకు మారింది? ఎందుకు నా మనవరాలు ఇలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది? ఏం జరుగుతుంది దశరథ అని వెనకాలనే, దీనంతటికీ కారణం పిన్ని. పిన్ని మన కుటుంబం మీద పగపట్టడం వల్లే
పుట్టగాలనే బిడ్డను మార్చి దాసు కూతుర్ని నా కూతురని మనల్ని నమ్మించింది. జోష్న దాసు కూతురు నాన్న, దీపే నా అసలైన వారసురాలు, నీ మనవరాలు అని వెనకాలనే శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలాగే దీపని పట్టుకొని ఎమోషనల్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లో